మంత్రి కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ గ్రాఫ్ అడ్డుకునేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయన్నారు. రెండు పార్టీల నిజ స్వరూపం బయటపెట్టాలని ఆయన అన్నారు. 6 గ్యారెంటీలపై కాంగ్రెస్ ను నిలదీయాలన్నారు. తెలంగాణకు అప్పు పుట్టడం లేదంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ చేతగాంతనం వల్లే అన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. కేంద్రం సహకారం లేకపోతే తెలంగాణలో ఒక అభివృద్ధి పని కూడా జరగదని పరిస్థితి ఉందన్నారు. ఇక మండల స్థాయి మోర్చాల వల్ల కొత్త నాయకత్వం రావాలన్నారు. ఈరోజు తెలంగాణ ప్రజలు ఒక క్రాస్ రోడ్ లో ఉన్నారు. ఒక దిక్కు పూర్తిగా విభజమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో, మరొక దిక్కు ప్రజల విశ్వాసం లేనటువంటి ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ. మరి ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు మరి భారతీయ జనతా పార్టీ చూస్తున్నారు. ఈ దిశలో మనం అందరము ప్రజల మధ్యకు వెళ్లి ప్రజా సమస్య మీద పోరాటం చేసి ప్రజల మధ్యను కూడబెట్టేటువంటి ప్రయత్నము చేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగాల్సినటువంటి అవసరం, మీరు ఇస్తానటువంటి రుణం మాఫీ ఏదవుతున్నదో అది చేతులు దులుపుకున్నారు తప్ప పూర్తి స్థాయిలో రైతులకు న్యాయం జరగలేదు. అందరి యొక్క రైతుల యొక్క రుణాల మాఫీ జరగలేదు. ఇస్తానన్నటువంటి అనేక రకాల 6 గ్యారెంటీలు అమలు జరగలేదు. అందుకే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వము ఒక పద్ధతి ప్రకారం తమ వైఫల్యాల నుంచి తప్పించుకోవడం కోసం, ప్రజల దృష్టి మళ్లించడం కోసం అనేక ఇతర అంశాలు తెర మీద తీసుకొచ్చి ఈరోజు ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మరి వ్యవహారం చూస్తా ఉంటే నేను పుట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయనట్లుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వ్యవహారం. రెండు కలిసి నాటకాలు ఆడుతా ఉన్నారు. ఖచ్చితంగా ఈ రెండు పార్టీలకు నిజ స్వరూపం మనం ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఏ తెలంగాణ విద్యావంతుడు కలిసినా, ఏ తెలంగాణ కళాకారుడు కలిసినా, తెలంగాణకు సంబంధించినటువంటి ఏ ప్రభుత్వ అధికారి ఉన్నతాధికారులను కలిసినా కూడా ఒకటే మాట, ఈ రాష్ట్రం రక్షించాలంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ రావాలి. లేకపోతే భారతీయ జనతా పార్టీ ఈరోజు మరి ఖచ్చితంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే ఈ తెలంగాణ ఉన్నటువంటి సమస్యల పరిష్కారం దొరుకుతుంది, లేకపోతే తెలంగాణ రక్షించలేదని చెప్తున్నారు. ఈరోజు అందుల పాలై ప్రభుత్వ ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వలేక ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు తెలంగాణ అంటే మిగులు బడ్జెట్ రాష్ట్రం, ధనిక రాష్ట్రం. ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఎవరు నమ్మటం లేదు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని విశ్వాసం లేదు, ₹1 అప్పు పెట్టడం లేదంటే ఎవరి పాపం అడుగుతా ఉన్నారు. ఈ మీ రెండు పార్టీల పాపం కదా. ఈరోజు సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు గాంధీభవన్కు వచ్చారు కాంగ్రెస్ నేతలు. గాంధీభవన్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను కలిశారు. నర్సారెడ్డిపై ఫిర్యాదు చేసిన అనంతరం పార్టీ పదవులకు ముక్కుమ్మడి రాజీనామాలు చేస్తామని లేఖలతో గాంధీభవన్కు వచ్చారు కాంగ్రెస్ నేతలు. సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు తుంకుట నర్సారెడ్డిని డీసీసీ పదవి నుంచి తొలగించాలని నిరసన వ్యక్తం చేశారు. నర్సారెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు. కొత్తగా కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నేతలకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొంచెం జరిగే కొంచెం నర్సారెడ్డి అనే వ్యక్తి టీఆర్ఎస్ కుమ్మకాయ పలుమార్లు 4 సార్లు 5 సార్లు వీరితో ప్రతి ఎలక్షన్లో 4 కోట్లు 5 కోట్లు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇట్లా అందరికీ తెలుసు. హనుమంతన్న దగ్గరికి అంటే అందరికి ఆడికి పోతున్నట్ట కదా అందరు. మీదేది ఇవన్నీ ముక్కుమ్మడి రాజీనామా ఇది చూపించి ఒకసారి చెప్పు ఎందుకు. ఇక కొంచెం చెప్పు ఏందో చెప్పు. కొంచెం జరిగే కొంచెం నర్సారెడ్డి అనే మొత్తం వచ్చింది. పీసీసీ గారిని కలిసినాక మళ్ళీ వచ్చి మీకు ప్రెస్ మీట్ ఇస్తాం. ఆవేదన పీసీసీ గారికి చెప్పుకోవడానికి పీసీసీ గారిని కలిసినాక మళ్ళీ మీకు ప్రెస్ మీట్ ఇస్తాం.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్రావు సిటీ విచారణకు హాజరయ్యారు. ప్రభాకర్రావును విచారించారు. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి స్టేట్మెంట్ ను రికార్డు చేయనున్నారు. మరోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ సన్నిహితుడు బోయినపల్లి ప్రవీణ్ రావు ఫోన్ ట్యాప్ అయిందని సిట్ గుర్తించింది. ప్రవీణ్ రావు వాగ్మూలాన్ని సిట్ అధికారులు కోరారు. త్వరలో ప్రవీణ్ రావు సిట్కి వాగ్మూలం ఇవ్వనున్నారు. అటు గోనె ప్రకాష్ జూబ్లీహిల్స్ కేసులో సిట్ ఎదుట హాజరై తన ఫోన్ ట్యాపింగ్ పై వాగ్మూలం ఇచ్చారు. ఆయన ఈరోజు 4వసారి తన కొడుకుతో రావడం జరిగింది. ప్రపంచంలో ఇంతవరకు జరిగింది ఒకటి అమెరికాలో 72లో ఫోన్ ట్యాపింగ్, రెండవది 88లో రామకృష్ణ అంటే ఇది మూడవది. ఆ రెండింటికంటే ఇది పెద్ద ఎత్తున జరిగింది. ఏది ఏమైనా ఈరోజు జర్నలిస్టులు అది అధినేతలై వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ నా ప్రవచీని ఎట్లా భంగం చేస్తాం. సో నన్ను అడిగింది ఏంటంటే ఈ కాల్ సిడిఆర్ రిపోర్ట్లు ఏదైతుందో నా నెంబర్ వచ్చింది కనుక నన్ను అడిగాను. ఎందుకు చేసింది నాకు తెలియదు. ఏం కన్వర్జేషన్ అనేది వాళ్ళు ఈనుంటారు. అంతకుముందు కూడా 2 years చేస్తున్నాను. నాది 2022 నుంచి హుజురాబాద్ ఎలక్షన్ నుంచి ట్యాప్ అవుతుందని నా మిత్రులు కూడా చెప్పాను. ఇద్దరు మిత్రులు అయితే ఇక్కడికి వచ్చిపోయారు. రవిచంద్ అని మీకు తెలుసు, పీపుల్స్ పల్స్ మీడియాకు బాగా మిత్రుడు. అతనికే చెప్పాలి 2000 నా ఫోన్ ట్యాప్ అవుతుంది. తర్వాత టెక్నాలజీ ఇజ్రాయిల్కి వెళ్ళి ఎప్పుడైతే ఎన్నికల ముందు వచ్చారో దాంట్లో ఆ సౌండ్ రాకపోతుంది. బట్ బిఫోర్ దట్ ఏదైతుందో ఏది ఏమైనా డిస్ట్రాయ్ చేసిండ్రు, మొత్తం ధ్వంసం చేసిండ్రు. ఈ ఆఫీస్ ఎక్కడ అంటే బేగంపేట దగ్గర ప్రగతి భవన్ ఉంటుంది. ప్రభాకర్ మొత్తం రంపాలు పెట్టుకుంటూ ఏం మూసీల కొట్టుపారేసి అయితే ఏది ఏమైనా నేను మీ మీడియా ద్వారా బీజేపీ నుంచి ఇక్కడి నుంచి 8 మంది ఎంపీలయ్యారు, లోక్సభ 2 మంత్రులయ్యారు. ఇప్పటికైనా మీది కూడా ఇన్వెస్టిగేషన్ ఉంది కనుక దీన్ని సిబిఐకి తీసుకోమని మీరు హోమ్ మినిస్టర్ ప్రధానమంత్రికి రిప్రజెంట్ చేయండి. మళ్ళీ మనోడే వస్తాడు, దేశంలో ప్రధాని అవుతాడు. మోడీ లేదు, గీడీ లేదు, మహారాష్ట్రలో పెట్టిండు, పార్టీ పెట్టిండు కదా, మొత్తం దేశం తిరిగింది కదా, అవుతాడు. మన పార్టీ వస్తుంది అనుకున్నాడు, ఇట్లా అవుతుంది అనుకోవాలి కదా. ఏది ఏమైనా దీంట్లో కఠినాతి కఠిన నిర్ణయము బీజేపీ వాళ్ళు చేయాలి. ఈరోజు సిట్ ఏదైతే చేస్తుందో అన్ని వేళ్ళు అక్కడికే. ప్రభాకర్ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా యోగా డే వేడుకలు జరిగాయి. మోడీ ప్రధాని అయిన తర్వాత ప్రపంచానికి భారత్ ఇచ్చిన అద్భుతమైన బహుమతి యోగాని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. 200 దేశాలు మన భారతీయ సంస్కృతి అయిన యోగాను గుర్తించడం గర్వించాల్సిన విషయం అని చెప్పారు. యోగాను ప్రపంచానికి పరిచయం చేసిన ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి వ్యక్తి జీవితంలో యోగా భాగం కావాలంటున్న ఈటల రాజేందర్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. యోగా కౌంట్ డౌన్ మహోత్సవాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా నిర్వహించింది. భారీ ఎత్తున వేలాది సంఖ్యలో కూడా విద్యార్థులు యువత పాల్గొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు ఎంపీ ఈటల రాజేందర్ గారు ఉన్నారు. సార్, యోగా వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి? ఒకవైపు యువత అటు డ్రగ్స్ ఇతర వ్యసనాలకు బానిసలు అవుతున్న నేపథ్యంలో కొందరు ఈ యోగా వాటికి డైవర్షన్ ఏమన్నా సొల్యూషన్ గా మారబోతుంది? సౌండ్ బాడీ, సౌండ్ మైండ్, ఆరోగ్యమే మహాభాగ్యం. ఒకనాడు ప్రపంచానికి ఆరోగ్యాన్ని అందించినటువంటి దేశం, ఆదర్శవంతంగా ఉన్న దేశం భారతదేశం. విశ్వగురు స్థానం ఉన్న భారతదేశం విదేశీయుల దురాక్రమణతో మన సాంప్రదాయాన్ని, మన పద్ధతులను కూడా మర్చిపోయినాం. మళ్ళీ మోడీ గారు వచ్చిన తర్వాత ప్రపంచం ఆరోగ్యవంతంగా ఉండాలి, యోగా గొప్ప సాధనం అని చెప్పి అన్ని దేశాలు ఒప్పించి ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. ఇవాళ 11వ ఇంటర్నేషనల్ యోగా దినోత్సవాన్ని హైదరాబాద్లో కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా గొప్ప ఘనంగా నిర్వహించుకుంటున్నాం. దీంట్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు. రాబోయే కాలంలో ఈ యోగాని ప్రతి వ్యక్తి ఆచరించాలని, ఆరోగ్యవంతంగా ఉండి దేశ అభివృద్ధిలో భాగం పంచుకోవాలని చెప్పి యువతకు పిలుపునిస్తా ఉన్నారు. అనేక మంది మానసిక ఒత్తిళ్లకు గురవుతా ఉన్నారు. ఈ యోగా అందుకు సొల్యూషన్ చూపించబోతా ఉందా? భవిష్యత్తులో ఏ విధంగా? Today everybody is facing tension, the tension which is prevailed by the society అనే కాన్సెప్ట్ అవుతుందో ఆ టెన్షన్ ని బొంబార్డ్ చేయగలిగే శక్తి, సత్తా ఇలాంటి యోగాకు మాత్రమే ఉంది, సాంప్రదాయాలకు మాత్రమే ఉంది. సార్, దాదాపు 200 దేశాలు అనుసరిస్తా ఉన్నాయి. ఈ భారతదేశం ఇచ్చినటువంటి యోగాను అనుసరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏ విధంగా మంచిని ఏ దేశం ఆచరించినా, సందేశం ఇచ్చినా దాన్ని అందిపుచ్చుకొని ఆచరించడమే ప్రపంచ దేశాల కర్తవ్యం. కాబట్టి ఇప్పుడిప్పుడే అర్థమవుతా ఉంది, 140 కోట్ల జనాభా, అనేక వైవిధ్యాలతో కూడిన ఈ దేశం ఇంత గొప్పగా జీవించడానికి కారణం ఏంటి? ఇప్పటికి కూడా ఉమ్మడి కుటుంబాల వ్యవస్థతో
ఇవాళ కుటుంబాల వ్యవస్థ గొప్పగా ఉన్నటువంటి దేశం ఈ దేశం అని అన్ని దేశాలు ఇలా మన వైపు చూసే పరిస్థితి ఉంది. కాబట్టి డెఫినెట్గా రాబోయే కాలంలో ఏ విశ్వగురు స్థానాన్ని అయితే గతంలో మనం గౌరవాన్ని పొందినామో మళ్ళీ ఆ విశ్వగురు స్థానం వస్తారని విశ్వాసం ఉంది. ఐక్యరాజ్య సమితి కూడా దీన్ని ఆమోదించింది. ఈ నెల 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తుంది. అందుకని 11వ ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఇది ఓవరాల్ గా ఎంపీ ఈటల రాజేందర్ గారు చెప్తున్నట్టు ప్రధానంగా యోగా దినోత్సవం ద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయి. అటు దైనందిక జీవితంలో అటు శారీరకంగా మానసికంగా అయినటువంటి ఒత్తిళ్లను కూడా యోగా నిర్వహిస్తుంది అనేది కూడా ఆయన చెప్తున్నటువంటి మాట. కెమెరా పర్సన్ అమర్తో రాజ్ న్యూస్. సిపి రాష్ట్ర కార్యదర్శి కోననేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను సంప్రదించకుండా సీఎం చంద్రబాబు ప్రాజెక్టులు చేపడుతున్నారన్నారు. బనకచర్ల ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం ఆపేయాలన్నారు. పరివాహక ప్రాంతాల వారీగా నిబంధనల మేరకు నీటి వాటలు జరగాలని కోననేని అన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని బనకచర్ల ప్రాజెక్టుపై మాట్లాడాలి అన్నారు. ఆ మూడు వలన సంవత్సరానికి అంటే అదనపు మొత్తంగా అంటే 10,000 కోట్ల విద్యుత్ భావం కొంత కేంద్రానికి కలిపి ఓవరాల్ గా 10,000 కోట్ల విద్యుత్ భావం పడుతుంది సంవత్సరానికి. అప్పుడు ఇప్పుడు ఇంకా పెరుగుతా ఉంది. సో దానివల్ల ఆ నీళ్ళు ఎక్కడ రావాలి అనుకుంటే రావాలి. దాని బదులు రాలేత దగ్గర ఎక్కడ కడితే ఆ నీళ్ళు కూడా అనుకుంటే ఉంటాయి. ఇది 2,000 కోట్ల ఖర్చుతో విద్యుత్ గురించి చెప్తారు. అంత భారమైనటువంటి ప్రాజెక్టు కాబట్టి తర్వాత కాళేశ్వరంలో భాగస్వామ్యంలో ఉన్నటువంటి మల్లన్న సాగర్ కానీ లేకపోతే ఇంకా బస్వారం దగ్గర కానీ అవన్నీ ప్రాజెక్ట్ కట్టేశారు. ఎందుకంటే 20 బిల్లులు కట్టారు. మల్లన్న సాగర్ లాంటివి అనేవి ఉన్నాయి. 5-6 కట్టింది ఉన్నాయి కొత్తగా. వాటికి సంబంధించిన పని లేదు. మేమంతా ఆ మూడింటికి ఆ మూడు ఇప్పుడు ఎంత అవుతున్నాము దాని విద్యకి 20,000 కోట్లు సాధ్యమా అసాధ్యమా ఒకటి. ఆ మూడు వేడిగడ్డ అన్నారు సుందర ఆ మూడు వలన సంవత్సరానికి అంటే అదనపు మొత్తంగా అంటే 10,000 కోట్ల విద్యుత్ భావం కొంత కేంద్రానికి కలిపి ఓవరాల్ గా. ప్రభుత్వ ఉద్యోగాల్లో 150,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఖాళీలను భర్తీ చేయాలని సీఎం రేవంత్ సర్కార్కు డిమాండ్ చేస్తున్నామన్నారు. రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీని నిలబెట్టుకోవాలన్నారు. స్థానిక ఎన్నికల్లోపే పోస్టులను భర్తీ చేయాలన్నారు. లేని పక్షంలో నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టనున్నట్టుగా హెచ్చరించారు. ఖాళీలు వెళ్తాయి. ఖాళీలు లేవని అధికారులు చెప్తే సరిపోదు. మీరు ఉన్నత స్థాయి మీటింగ్ పెట్టు, మేము వస్తాం. అందరం నిరుద్యోగులను ఉన్నత అధికారులను కూర్చునబెట్టి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అధికారులను కూర్చునబెట్టి రివ్యూ చేసి మొత్తం జాబులు భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలి. పీస్ఫుల్ గా ఉద్యమం చేస్తాం. ఎలాంటి ఒడిదుడుకులు లేవు. నిరుద్యోగులు ఆవేశంగా ఉన్నారు, ఉద్రేకంగా ఉన్నారు. కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ఉద్యోగాల చర్యలు తీసుకోవాలి. ఉద్యోగాల భర్తీ అనే దాన్ని ఏదో జాబులు ఇస్తున్నాం నిరుద్యోగులకైనా వీళ్ళందరి శక్తి సమాజ ప్రగతికి, సమాజ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి వినియోగిస్తున్నామని కోణంలో చూడాలి. మీరు ఇచ్చిన నిరుద్యోగులందరూ కలిసి నేను ముఖ్యమంత్రి చేశాడు పోయినా. మరి అట్లాంటి వాళ్ళకు ఒక క్లర్క్ పోస్టు, ఒక టీచర్ పోస్టు, ఒక లెక్చరర్ పోస్టు, ఒక అసిస్టెంట్ పోస్టు, ఒక జూనియర్ అసిస్టెంట్ పోస్టు ఇవ్వడానికి ముందుకు రావడానికి ముఖ్యమంత్రి ఏదో నిరుద్యోగులు ఆవేదన, ఆవేదన, ఆందోళనగా మాట్లాడిందని దాన్ని నెగిటివ్గా తీసుకోవద్దు. దాన్ని పాజిటివ్గా తీసుకొని ఉద్యోగాల భర్తీ మీద దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రికి నేను విజ్ఞప్తి చేస్తాను. 60,000 ఓంగా ఇంకా 1,50,000 ఖాళీలు వెళ్తాయి. ఖాళీలు లేవని అధికారులు చెప్తే సరిపోదు. మీరు ఉన్నత స్థాయి మీటింగ్ పెట్టు, మేము. పాఠశాలలు విద్యార్థుల పాలిటే దేవాలయాలుగా ఉండాల్సిందిపై నిర్జీవంగా కొనసాగుతున్న పరిస్థితి శంకరపల్లి మున్సిపాలిటీలో నెలకొంది. శంకరపల్లి పట్టణంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల గురించి ఎంత మాట్లాడితే అంత కడుపు తరుక్కుపోతుంది. సరస్వతి నిలయంలో జరగరాని పాడు పనులని జరుగుతున్నాయి. పాఠశాల ఊరి చివరిలో ఉందా అంటే అలా కాదు, పట్టణానికి నడి మధ్యలో ఉంది. ఇక పాఠశాలలో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలు, ఇక విధ్వంసాన్ని భరించలేక ఉపాధ్యాయులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసే వరకు వెళ్లిపోయింది. సాయంత్రం కాగానే ఈ పాఠశాల పరిసర ప్రాంతం అంతా విధ్వంసకాండ కొనసాగుతుంది. పాఠశాల పరిసరాల్లో విషసర్పాలు, పందికొక్కులు తిరుగుతున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు.
లో ప్రభుత్వ పాఠశాలల దుస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇది రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని బాలుర ప్రభుత్వ పాఠశాల. ఇది అంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఇలా ఉందన్నమాట. అంటే ఈ విషయం అంటే ఈ స్కూల్ గురించి మనం ఒక్కొక్కటిగా చెప్పుకున్నట్లయితే స్కూల్లో దాదాపు 250 మంది విద్యార్థులు చదువుతున్నారు. దీనిలో 12 మంది ఉపాధ్యాయులు కూడా చదువుతుంటారు. మరి స్కూల్ గురించి గతంలో కూడా రాజ్ న్యూస్ లో అంటే 2 సంవత్సరాల క్రితం ఈ స్కూల్ దుస్థితి గురించి అక్కడే ఉండి ప్రత్యేకంగా లైవ్ లో అన్ని కూడా చూపించిన పరిస్థితి. మరి ప్రభుత్వం దీని గురించి పట్టించుకుంటుందా, పాలకులు దీని గురించి ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్తారా, ఇవన్నీ కూడా మనం చెప్పాం. కానీ 2 సంవత్సరాలుగా మనం చూసినాం, కానీ ఎక్కడేసిన దొంగ అక్కడగానే దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఆ ప్రభుత్వ పాఠశాలకు ఒక ప్రహారీ కూడా లేకపోవడం, రాత్రిపూట ఇటు కుక్కలు మేకలు ఇలాంటివి వచ్చి అక్కడ పడుకోవడం, కనీసం విచక్షణ కోల్పోయినటువంటి మనిషి రూపంలో ఉన్నటువంటి రెండు కాళ్ళ కుక్కలు సైతం అక్కడ మద్యం సేవించడం, గంజాయి సేవించడం, ఇంకా చెప్పుకోలేనటువంటి అసాంఘిక కార్యక్రమాలకు ఆ స్కూల్ ఒక అడ్డాగా ఏర్పరచుకున్నటువంటి పరిస్థితి. మరి దీని గురించి పట్టించుకోవాలన్నటువంటి ఉన్నతాధికారులు అంటే శాఖ అధికారులు మాత్రం తమకే సంబంధం లేనట్టుగా వాళ్ళు చూసి చూడనట్టుగా ఉంటున్నారు. మరి ఉదయం నుంచి తమ పిల్లలు బాగా చదువుకోవాలి, ఒక మంచి అట్మాస్ఫియర్ లో వాళ్ళు చదువుతారు అనేట్టుగా తల్లిదండ్రులు ఆ పిల్లల్ని స్కూల్ కి పంపిస్తారు. ఇంట్లో ఉన్నటువంటి సదుపాయాలు స్కూల్లో కూడా అందాలని కూడా కోరుకుంటారు. కానీ స్కూల్ కి వచ్చిన తర్వాత పిల్లలకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అవన్నీ చూస్తే మాత్రం అసలు చెప్పుకోలేనటువంటి దరిద్రమైనటువంటి స్టేట్ ఆ స్కూల్ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ చూసినా కూడా పందికొక్కులు అంటే పూర్తిగా గోడలను ఆ నీళ్ళంతా తీసేసి ఇక్కడిక్కడ అక్కడ ఉన్నటువంటి ఆ నీళ్ళ అంటే బండలు ఇక్కడ పూసిపోవడం, గోడల నుంచి పెచ్చులు ఊడడం, మరి ప్రభుత్వం స్కూల్ వ్యాప్తంగా చెట్లు గడ్డి ఇవన్నీ మొదలవడం. మరి దీంతో ఒక అడవిలో కూర్చున్నామా, అసలు ఇది పాఠశాలైనా, అసలు ఇక్కడ చదువుకుంటామా అనేట్టుగా పిల్లలు ఆందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇలాంటి స్కూళ్లలో కనీసం మీ పిల్లలు చదువుతారా, ఈ పిల్లల్ని మీరు ఇలాంటి స్కూళ్ళకు పంపిస్తారా అనేటట్టుగా తల్లిదండ్రులు ఉపాధ్యాయులను అడగడం, మరి ఇటు అధికారులను కానీ నేతలుగా నిలదీయడం కూడా చేయలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకు నిస్సహాయత, తమ అడిగితే తమ పిల్లల పైన ఇలాంటి కక్ష సాధింపు చర్యలు తీసుకుంటారు. ఇలాంటివి కూడా అంటే అన్ని చూస్తూ కూడా మౌనం వహిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. సో ఇప్పటికైనా ఉన్నతాధికారులు ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు ఇలాంటి పాఠశాలల పైన దృష్టి సారించి ఖచ్చితంగా పిల్లలకు మెరుగైన వస్తువులు కల్పించాలని కూడా కోరుకుంటున్నారు స్థానిక ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు. గోల్కొండ జగదాంబిక అమ్మవారి కోసం బొమ్మల కుటుంబ సభ్యులు బంగారు బోనం తయారు చేయించారు. ఈ నెల 26న రిసాల బజార్ నుంచి సుమారు 100 మంది పోతురాజులు కళాకారులతో అమ్మవారికి తొలి బోనం బయలుదేరుతుందని నిర్వాహకుడు శ్రీకాంత్ చారి అన్నారు. జూన్ 26 నుంచి గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారి బోనాలు ప్రారంభమవుతున్నాయి. సో ఈసారి గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి బంగారి బోనం దైవాచారి గారు, అలాగే పద్మ, సురేష్ చారి, శ్రీకాంత్ చారి, శివాచారి ఆధ్వర్యంలో గోల్కొండ జగదాంబ అమ్మవారికి బంగారి బోనం చేపించడం జరిగింది. ఈ 22 రోజు అభిషేక కార్యక్రమాలు ఉన్నాయి. మరి ఆషాఢ మాసం అమాస రోజు మెట్ల రోజు అమ్మవారికి ఒడిబియ్య కార్యక్రమం చేయడం, అలాగే మొదటి రోజు జూన్ 26 రోజు ఇక్కడ మహంకాళి అమ్మవారి ఊరేగింపు రిసాల బజార్ నుంచి గోల్కొండ కోటకి మధ్యాహ్నం 12 గంటలకి పోతురాజులతోని డప్పు మాయలతోని ఇక్కడ నుంచి బంగారి బోనము 12 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది ఊరేగింపు. అమ్మవారికి ఏంటంటే సికింద్రాబాద్ టెంపుల్ కి, అలాగే లాల్ దర్వాజా టెంపుల్ కి, అలాగే బల్కంపేట అమ్మవారికి బంగారి బోనం, అలాగే గోల్కొండ అమ్మవారి కూడా బంగారి బోనం ఉండాలని లాస్ట్ ఇయర్ నిర్వహించడం జరిగింది. మా పెద్దలు మహంకాళి అమ్మవారి పూజారి సాయిబాచారి ఆధ్వర్యంలో, ఇక్కడ శ్రీకాంత్ చారి, సురేష్ చారి ఆధ్వర్యంలో ఇక్కడ అమ్మవారికి బోనం లాస్ట్ ఇయర్ మేము అనుకున్నాము. ఈ ఇయర్ అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తున్నాము. మొదటి పూజ రోజు విశాల బజార్ నుంచి పెద్ద ఎత్తున మహంకాళి అమ్మవారి విగ్రహాలతో పాటు బంగారు బోనం తీసుకోవడం వెళ్ళడం జరుగుతుంది. కావున భక్తులు ఈ గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి మొదటి బోనం తెలంగాణ ప్రత్యేకత ఏంటంటే గోల్కొండ కోటలో 9 వారాలు పూజలు అవుతాయి. ప్రతి గురువారం మరియు ఆదివారం ఈ బోనాలలో వచ్చి అమ్మవారికి 9 పూజలలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ ఆషాఢ మాసం బోనాలు శుభాకాంక్షలు. హైదరాబాద్ ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్ ను సిపి ఆనంద్ వివరించారు. గత ఏడాది వరకు సిటీలో 17 నుంచి 18 కిలోమీటర్ స్పీడ్ ఉండదని ఇప్పుడు 24 నుంచి 25 వరకు యావరేజ్ స్పీడ్ పెరిగిందన్నారు. ఆపరేషన్ రోప్ వల్ల మంచి ఫలితాలు వచ్చాయని, ఇంకా దాన్ని బలోపేతం చేస్తామని వెల్లడించారు. హైదరాబాద్ ట్రాఫిక్ వ్యవస్థను చక్కదిద్దేందుకు గూగుల్ కంపెనీ సాయం తీసుకుంటామన్నారు. ఇక గూగుల్ మ్యాప్స్ తో పాటు టెక్నికల్ గా గూగుల్ సపోర్ట్ చేస్తుందని చెప్పారు. ఇంకో ముఖ్యమైన అంశము విఐపి మూవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దానిపైన ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకొని దానిపైన పట్టు సాధించడం అనేది చాలా మూల కారణం ఈ యావరేజ్ స్పీడ్ పెరగడానికి. స్వయంగా ముఖ్యమంత్రి గారే
నాకు ఎక్కువ క్లియరెన్స్ ఇవ్వద్దు, ప్రజలు కూడా తప్పుగా నన్ను అపార్థం చేసుకుంటారు, తప్పుగా అనుకుంటారు. ఆపోజిట్ ట్రాఫిక్ తప్పకుండా వెళ్తూ ఉండాలి, ఎక్కువ వెహికల్స్ ఆపే అవసరం లేదు అని కూడా స్పష్టంగా ఎన్నోసార్లు చెప్పడం నాకు చాలా ధైర్యం వచ్చింది ట్రాఫిక్ పోలీస్ గారికి. సో వారు దాని తర్వాత అదే విధంగా ట్రాఫిక్ ని నడిపేయడం, ఈ ఏపీ మూవ్మెంట్స్ మేనేజ్ చేయడంతో దాదాపు సిగ్నల్స్ ఏదైతే మాన్యువల్ మోడ్ లో నడిపేయవలసి వస్తుందో ఏపీ మూవ్మెంట్ అప్పుడు అది తగ్గించి జస్ట్ 15% కి తగ్గించారు. అంటే 85% ఆఫ్ ద టైం సిగ్నల్స్ ఇప్పుడు ఆటో మోడ్ లో నడుస్తున్నాయి. ఎప్పుడైతే సిగ్నల్స్ ఆటో మోడ్ లో నడుస్తాయో, సిగ్నల్ టైమింగ్ ప్రకారం నడుస్తాయో ఆటోమేటిక్ గా. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిపాలనా భవనం ముందు అసిస్టెంట్ వార్డెన్ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులు ఆందోళనకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హాస్టళ్లకు సంబంధించి యూనివర్సిటీ ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మహిళలకు 10, పురుషులకు 10 అసిస్టెంట్ వార్డెన్ ఉద్యోగులకు యూనివర్సిటీ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇంటర్వ్యూ వాయిదా వేశారని ఆరోపిస్తూ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. పోస్ట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ అగ్రికల్చర్ తెలంగాణలోనే మెయిన్ రిక్రూట్మెంట్ జరిగేది అగ్రికల్చర్ యూనివర్సిటీలో. ఈ యూనివర్సిటీ ద్వారా రిక్రూట్మెంట్ ఆఫీసర్లు ఇక్కడే ఉంటారు కాబట్టి ఇక్కడ రిక్రూట్ చేస్తారు. ఇక్కడ ఈ రోజు డేట్ 20వ తారీఖు 10 గంటలకు 6వ నెల ఈ రోజు 10 గంటలకు ఇంటర్వ్యూ జరగాల్సి ఉండే, అది ఇంటర్వ్యూ జరగకుండా పోస్ట్ పోన్ చేసారు. మళ్ళీ పోస్ట్ పోన్ చేయాల్సిన డేట్ ఈ రోజు న్యాయం చేసలేదు. ఇది వేరే వాళ్ళకి ఇచ్చారు, ఏ విధంగా చేశారో మాకైతే తెలియదు. ఒక్క 20 పోస్టులకి నిరుద్యోగులు 600 నుంచి 1000 మంది వరకు వచ్చారు సార్. దీనికి ఇంటర్వ్యూ కండక్ట్ చేసలేదు. ఒకవేళ ఈ ఒక్కరోజు డేట్ 20వ తారీఖు ఇచ్చారు, ఒక్క రోజులో 700 మంది కండక్ట్ చేయగలుగుతారా? మీరే న్యాయంగా ఆలోచించండి. ఇది ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఇది కావాలని ఏదో జరుగుతుంది. ఇక్కడ ఉన్న నిరుద్యోగులందరూ కొట్లాడుతున్నారు. దానికి ఇంటర్వ్యూ డేటు మేము ఎలిజిబుల్ ఉన్నాం కాబట్టి ఇంత దూరం వచ్చాం సార్. నోటిఫికేషన్ ఇచ్చిన ఎలిజిబుల్ క్యాండిడేట్లు అందరూ ఇక్కడికి వచ్చినాం. వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నాం. ఇంతమంది ఉన్నాం, ఎట్లా కండక్ట్ చేస్తారు సార్? ఇంతమంది మాకు ఇమీడియట్ గా న్యాయం జరగాలి. ఎవరు ఆందోళనకు దిగింది. పెళ్లి చేసుకున్న 5 తర్వాత భర్త రెండో పెళ్లికి సిద్ధమయ్యాడని ఆవేదన వ్యక్తం చేస్తుంది. హైదరాబాద్ బండ్లగూడ జాగర్ కార్పొరేషన్ పరిధిలోని హైదర్ షాకోట్లోని తన భర్త శ్రీధర్ కుమార్ ఇంటి ముందు ప్లకార్డులు పట్టుకుని ధర్నాకు దిగారు బాధితులు. ఇక ప్రేమించానని నమ్మించి పెళ్లి చేసుకుని ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంటారని గంటేశాడని వాపోయింది. తనకు న్యాయం జరగాలని బాధితురాలు స్రవంతి తనకు న్యాయం జరిగేంత వరకు కదిలి తెలియదంటూ ఇంటి ముందు కూర్చుంది. 4 years చాలా హ్యాపీగా ఉన్నాము. మధ్యలో నాకు ప్రెగ్నెన్సీ రాకుండా కూడా టాబ్లెట్స్ ఇచ్చాడు. నేను టాబ్లెట్స్ వేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే నాకు నువ్వు అవసరం లేదు, నేను వేరే పెళ్లి చేసుకుంటాను. లేదండి, చిన్న ఇష్యూస్ మా అత్తగారికి కాల్ చేసి అడిగితేనేమో నువ్వు కట్నం తీసుకురాలేదు, నువ్వేనా మోతుబారివా, నీకు నా కొడుకు ఇంకా సంబంధం లేదు, నువ్వు నా చీరలు ఇక్కలేదు, లేదంటే నువ్వు ఇంట్లో గ్లాసులు కడగలేదు, నువ్వు ఇంట్లో నాకు ఏం చేసి పెట్టలేదు అనేది మాట్లాడుతున్నారు. కూడా మా అత్తయ్య గారు అయితే కలవలేదండి మాతో. అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు, అంతేగాని వాళ్ళు మాతో ఎక్కువ ఉన్నది లేదు. ఈ ఇంటికి నేను ఎప్పుడైనా 1-2 సార్లు వచ్చినా కూడా నాతో ముభావంగానే ఉండేవాళ్ళు. సరిగా వాళ్ళు కలవలేదు. నాకు కావాలి, నేను అంతకు మించి ఏది అడగట్లేదు. ఎందుకంటే 4 సంవత్సరాలు కలిసి ఉన్నాము. సికింద్రాబాద్ ఆర్మీ ఇంజనీరింగ్ కాలేజీలో దుండగులు చొరబడ్డారు. వింగ్ కమాండర్ రజత్ కుమార్ మిశ్రా పేరు ఉన్న ఐడితో 4 లోపలికి వచ్చారు. కాలేజీ ప్రాంగణంలో నిందితులు వీడియోలు తీశారు. అనుమానాస్పదంగా కనిపించడంతో క్విక్ రియాక్షన్ టీం రంగంలోకి దిగింది. నిందితులు 2 యువకులు రాకేష్ కుమార్, ఆశిష్ కుమార్, 2 యువతులు ఆలియా, నగ్మా భాను ఉన్నారు. ఇక ఎంసీఎంఈలోని టెక్నో చౌక్ గేట్లోకి 4 నిందితులు ప్రవేశించారు. మిలిటరీ ఫోటోలు, వీడియోలు తీయడంపై అనుమానం రాగా 4 అదుపులోకి తీసుకుని బెటాలియన్ ఇంటెలిజెన్స్ టాస్ అధికారులు విచారిస్తున్నారు. లెఫ్టినెంట్ కల్నల్ ఫిర్యాదుతో తిరుమలగిరి పిఎస్ లో కేసు నమోదు చేసి ఏదైనా కుట్ర కోణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.